జిల్లా ఒంగోలులో కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ సంఘం చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు 18 లక్షల విలువ చేసే ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు ల్యాప్టాప్లను తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. మరి ఆ రోజున ఏ జిల్లాలో పెడదామన్నా కూడా భూములు ఇస్తే కూడా భూముల్ని ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి, భూములు ఇచ్చినటువంటి యజమానులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి భూములు ఇవ్వటం, అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం, నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంలోకి పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. నిన్న సీఎం గారు కూడా చెప్పిన పెట్టారు సార్ ఒంగోలులో మన వారందరూ అంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు మరి బహిరంగంగా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చెప్పింది ఏంటంటే, గతంలో అన్ని కులాలు ఒకరి కులాన్ని ఒకళ్ళు ఆదరించుకునే వాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు, అన్నదమ్ముల్లా కలిసిపోయే వాళ్ళు, ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సమాజంలో కాకతీయుల మీద ఈజీగా ఏది పడితే అది మాట్లాడేసేస్తున్నారు. మనకు సంబంధం లేని వ్యవహారాలు కూడా మనకు కంటగడతా ఉన్నారు. ఆడవారిని అయితే చాలా ఈజీగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజున ఏ జిల్లాలో